ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎగ్జాక్ట్గా గొల్లపూడి వై జంక్షన్ నుంచి 600 మీటర్ డిస్టెన్స్లో ఒక బ్యూటిఫుల్ వెస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. అందరికీ నమస్కారం, నా పేరు సతీష్, మీరు చూస్తున్నారు జేసీబీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇంటి ఎలివేషన్ చూడొచ్చు. ఇంటి ముందు రోడ్ అండి, సపరేట్గా ఇక్కడ వేయించుకున్నారనమాట ఈ హౌస్ ఓనర్. ఇంటికి ముందు కొంచెం పార్కింగ్ చేసుకోవడానికి స్థలం అయితే వదిలిపెట్టుకున్నారు, కార్ పార్కింగ్ స్థలము. ఎలివేషన్ చూడొచ్చు. మనకి మెయిన్ గేటు అలాగే ఇంటి గుమ్మాలు అన్నీ కూడా వెస్ట్ ఫేసింగ్ ఉంటాయి. సో నార్త్ వైపు కూడా ఒక రోడ్డు ఉంటుందండి, చిన్న రోడ్డు చూడొచ్చు. ఇదంతా కింద కార్ పార్కింగ్ అలాగే బైక్ పార్కింగ్ స్పేస్ అయితే వదిలిపెట్టుకున్నారు. రైట్ సైడ్ మనకి 3 రూమ్స్ అయితే కట్టారండి. 3టికి కూడా రెంట్స్ అయితే వస్తున్నాయి. మొత్తంగా మనకి రెంట్స్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఓనర్స్ ఉంటున్న ఫ్లాట్కి కాకుండా 20,000 రెంట్స్ అయితే వస్తున్నాయని చెప్పారు. ఓనర్స్ ఉన్న ఫ్లాట్ కూడా రెంట్కి ఇచ్చుకుంటే మనకి ఇంకొక 10,000 వరకు అయితే ఎక్స్ట్రా వస్తాయి. 30,000 అయితే రెంట్స్ వస్తాయి. ఇది వచ్చేసి గొల్లపూడి వై జంక్షన్లో అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ హౌస్. అలాగే మనకి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 180 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. హౌస్ కన్స్ట్రక్షన్ జరిగి 7 ఇయర్స్ అయితే అవుతుందని అయితే చెప్పారండి. చూడొచ్చు, ఇంటి ముందు రోడ్ అండి, కారు దారి అండి, మనకి కార్ అయితే ఈజీగా వస్తుంది. ఇది వచ్చేసి ఓనర్స్ ఉంటున్న ఫ్లాట్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాము. మొత్తంగా G+3 అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటారు, గ్రౌండ్ ఫ్లోర్ కూడా పోర్షన్లు చేసి రెంట్స్కి అయితే ఇచ్చారు. అలాగే సెకండ్ ఫ్లోర్లో రెంట్కి ఇచ్చారు. పైన థర్డ్ ఫ్లోర్ ఒక పెంట్ హౌస్ అయితే ఉంటుంది అనమాట. చూడొచ్చు, ఇది ఓనర్స్ ఉంటున్న ఫస్ట్ ఫ్లోర్ అండి. వచ్చేసి కార్పొరేషన్ లిమిట్స్లో అయితే ఉందండి హౌస్. మనకి మున్సిపల్ వాటర్ డైలీ 2 టైమ్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే బోర్ ఫెసిలిటీ కూడా ఉందండి, మోటార్ ఉంది. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. 180 గజాల్లో అయితే కట్టుకున్నారు ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్ హౌస్. గొల్లపూడి మంచి సెంటర్ అనమాట. మెయిన్ రోడ్ నుంచి మనకి హైవే నుంచి 600 మీటర్స్, కరెక్ట్గా 600 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ప్రజెంట్ ఈ హౌస్ బ్యాంక్ లోన్లో అయితే ఉందండి. మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకుంటే ఫస్ట్ లోన్ క్లియర్ చేసుకొని డాక్యుమెంట్స్ తెచ్చుకొని తర్వాత రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. 2 బెడ్రూమ్స్ ఉంటాయి, 3 టాయిలెట్స్ అయితే ఉంటాయండి. ఇల్లు అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. ఓనర్స్ ఉండడానికి దగ్గరుండి కట్టించుకున్నారండి. కొన్ని అనుకోని కారణాల వల్ల ఇల్లు అయితే సేల్ పెట్టడం జరిగింది. ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. ప్రైస్ వివరాలకు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఈ 180 గజాలు అలాగే కన్స్ట్రక్షన్ వాల్యూ వేసుకొని ఓనర్స్ చెప్తున్న ప్రైజు 1,50,00,000 అండి. 1,50,00,000 కాను నెగోషియేషన్ అయితే ఉంటుందని చెప్పారు, మాట్లాడుకోవచ్చు. ప్రైజు తగ్గిస్తామని అయితే చెప్పారు, మాట్లాడుకోవచ్చు. ఇది వెనక సంద అయితే వదిలిపెట్టుకున్నారండి. ఇది ఈస్ట్ వైపు అనమాట. హైవేకి చాలా దగ్గరగా అయితే ఉంటుందండి. రోడ్డు కనెక్టివిటీ కూడా, రోడ్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. అన్ని విధాల మంచి ప్రైమ్ అండ్ డిమాండెడ్ లొకేషన్ అండి. గొల్లపూడి వై జంక్షన్కి ఆనుకునే ఉంటుందన్నమాట. ఇది పైన పెంట్ హౌస్ అండి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ఏదైనా ప్రమోట్ చేసుకోవాలి, సేల్ చేసుకోవాలి అన్నా కూడా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీరు మన ఛానల్ ద్వారా ఎటువంటి ప్రాపర్టీ అయినా తీసుకున్నట్లయితే మేమైతే మీకు ఎటువంటి కమిషన్ లేకుండా ప్రాపర్టీస్ అయితే ఇప్పించడం జరుగుతుందండి. విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి. మరిన్ని వివరాలకి స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, జై హింద్.